సామెతల గ్రంథం 4:25 మహానుభావుడు కళ్ళ గురించి కొన్ని అద్భుతమైన మాటలు లిఖించబడ్డాయండి బైబిల్లో. సామెతల గ్రంథం 4:25 చదవండి. నీ కన్నులు నీ కన్నుళ్ళు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. బైబిల్ మనకిస్తున్న సొల్యూషన్ ఏంటో తెలుసా? రేపిటాను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీ కళ్ళను అటు ఇటు తెప్పొద్దు, సూటిగా చూడు. నీ కనురెప్పలు నీ ముందర సూటిగా ఉండులాగున చూసుకో, నీ జీవితం బాగుంటుంది అని బైబిల్ చెప్తుంది మనకి. దాని అర్థం ఏంటంటే రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు తిరగకుండా సూటికి వెళ్ళమని కాదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని ముగించుకొని నోరు మూసుకొని ఇంటికి రా. అంతకు మించి నీ కళ్ళు అడిగిందల్లా కొనివ్వకు. కళ్ళకు కూడా ఉపవాసం పెట్టండి, కడుపుకే కాదు ఉపవాసం. కడుపుకు ఉపవాసం పెడతాం, మనం కడుపుకు పెడతాం వల్ల ఉపవాసం ఎలాంటి ఉపయోగం లేదు బిడ్డ. నువ్వు ఉపవాసం పెట్టాల్సింది నీ కళ్ళకి. మనం కూడా ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉంటుంటాం కదా, ఉపవాసాలు చేస్తుంటారు కదా. దేనికి? కడుపుకి. అది కడుపుకి ఆకలేసింది, వద్దు నోర్మయ్య అని కడుపును అలా ఒత్తి పెట్టేసుకున్నావు. రైట్, బాగానే ఉంది, కాదనట్లేదు. మరి కడుపుకు ఉపవాసం పెడుతున్నావు, నాకు తెలిసి అలాంటి ఉపయోగం లేదులే. కానీ నీ కళ్ళు అడిగిన దాన్ని ఇవ్వకుండా దానికి ఎందుకు నువ్వు ఉపవాసం పెట్టట్లా? మీకు